ఎలెన్ కీ నమ్మకమైన యవనస్తుడు. ఆ తల్లిదండ్రులు యవన బిడ్డను లోకం తెలియకుండా పెంచారు. చిన్నతనం నుంచి అలా కోయరులో పాటలు పాడేవాడు, మంచి భయభక్తులుగా బ్రతికేవాడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్కి వచ్చాడు అని దగ్గాడు, నోట వెంబడి రక్తం పడింది, హాస్పిటల్కి వెళ్ళాడు, క్యాన్సర్ వ్యాధి అని తేలింది. చివరికి ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటంటే టంగ్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు పరిశోధన చేశారు, ఆ అబ్బాయి బ్రతకాలంటే నాలుక కట్ చేయాలి, నాలుక కట్ చేస్తే మాట్లాడలేడు. పెద్ద డాక్టర్ గారు వస్తూ టేప్ రికార్డు తీసుకొచ్చి టేప్ రికార్డు పక్కన పెట్టి, బాబు ఇదిగో టేప్ రికార్డు ఆన్ చేయబోతున్నావు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు. ఎందుకు మాట్లాడమంటున్నావు అంటే, నువ్వు మాట్లాడే మాటలు ఈ టేప్ రికార్డులో రికార్డ్ చేసుకో. ఎలెన్ కీ ఆ యవ్వన బిడ్డ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. టేప్ రికార్డ్ ఆన్ చేసిన 15 నిమిషాలు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. గాని టెస్ట్ కోసం ల్యాబొరేటరీకి తీసుకెళ్లారు. రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ వ్యాధి పూర్తిగా బాగుపడిపోయింది అని ఇచ్చింది. స్తుతి నా స్థితిని మార్చేసింది. ఎప్పుడు స్తుతించాను? గాఢాంధకారపు చీకటిలో. ఎప్పుడు స్తుతించాను? మరణాంధకారపు పరిస్థితుల్లో. ఎప్పుడు స్తుతించాను? క్యాన్సర్ వ్యాధితో నాలుక కట్ చేయబడుతుంది అనే సంక్లిష్ట స్థితిలో, స్తుతించలేని కష్ట స్థితిలో నా దేవుని స్తుతించనే ఆ స్తుతే నా స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చేసి